రెస్టారెంట్స్‌లో కస్టమర్స్ ఎక్కువ వస్తే ఓనర్స్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ కొన్నిసార్లు అదే బిగ్గెస్ట్ హెడేక్‌గా మారుతుంది. ఎందుకో తెలుసా? ఆర్డర్స్, బిల్లింగ్, కేఓటీ, స్టాక్ అన్నీ ఒకేసారి హ్యాండిల్ చేయాలి కాబట్టి. అన్న మీ రెస్టారెంట్ గురించి ఏమని చెప్తారు? చెన్నూరులో ఉంది. హోటల్ ఏమో వచ్చేసి ఆనంద్ భవన్. ఇది వచ్చేసి విఐపి గేట్ నెంబర్ 1 సన్నిధి స్ట్రీట్ లో ఉంటుంది. ఇక్కడ నా రోల్ వచ్చేసి క్యాష్ రోల్ అన్న. క్యాష్ రోల్ గా వర్క్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ గా ఉందన్న ఈ రెస్టారెంట్? మనకు సిన్స్ ఇక్కడ వచ్చేసి 25 ఇయర్స్ గా ఉందన్న హోటల్. చెప్పండి అన్న. బయట రెస్టారెంట్ ఓనర్స్ కి చాలా ఈజీగా కనిపించదు, కానీ మీకు బాగా హెడ్ఏక్ కనిపించే పని ఏంటి? బట్ ఏంటంటే ఇప్పుడు మనకి స్టాక్ పరంగా కానీ లైక్ స్టాఫ్ పరంగా మొత్తం హోటల్ మేనేజ్మెంట్ పరంగా ఏదైనా కొద్దిగా మనం మేనేజ్మెంట్ చేయాలంటే లైక్ అట్లా కొద్దిగా హెడేక్ అనిపించింది. ఓకే అన్న, రెస్టో సాఫ్ట్ కొనడానికి ముందు కస్టమర్స్ ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్? అవునన్న, అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి మనకి. అంటే ఎలా అంటే బిల్స్ మిస్టేక్ అవడము, లేదంటే బిల్ మిస్ మ్యాచ్ అవ్వడము, ఆర్డర్స్ మిస్టేక్ అవ్వడము. అలాంటి టైంలో మనం రష్ టైంలో ఉన్నప్పుడు కస్టమర్స్ వచ్చి మనం క్వశ్చన్ చేస్తారు. సేమ్ అలాంటి టైంలో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడే టైంలో అలా చాలా జరిగాయి. అన్న, ముందు మీ స్టాక్ సిచ్యువేషన్ ఎలా ఉండేది? అంటే ముందు మనకి ఇప్పుడు రెస్టో సాఫ్ట్ రాక్ ముందుకు ఇప్పుడు ముందు ఎట్లా ఉండేదంటే మనకి స్టాక్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉండేది కాదనమాట. బట్ దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి కూడా మాకు చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు రెస్టో సాఫ్ట్ వచ్చిన తర్వాత ఏమంటే అన్ని స్టాక్స్ ప్రతి ఐటమ్ స్టాక్ ఒకే చోట డిస్ప్లే అవ్వడం జరుగుతుంది దీంట్లో. బట్ ఎలాగంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఐటమ్ వైస్ తీసుకోవాలన్నా కరెక్ట్ గా ఉంది, ఎన్ని ఐటమ్స్ సేల్ అయ్యాయి ప్రతి ఒక్కటి మనం ఈ రెస్టో సాఫ్ట్ అనేది బాగా గైడెన్స్ అనేది కొద్ది క్లారిటీగా బాగా నీట్ గా ఉంది. అన్న, మీరు రెస్టో సాఫ్ట్ యూజ్ చేశాక మీరు ఫస్ట్ గా చూసిన చేంజ్ ఏంటి? వెల్ దీంట్లో వచ్చేసి మనకేంటంటే రెస్టో సాఫ్ట్ బిల్లింగ్ వైజ్ పరంగా అంతా కరెక్ట్ గా ఉందన్న, ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మనం అంతా క్లోజింగ్ టైంలో రిపోర్ట్స్ ఇచ్చేది కూడా రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా ఐడెంటిఫికేషన్, ఏదైనా మనం ఇది అని చెక్ చేసుకోవడానికి కూడా ప్రతి ఐటమ్స్ కి చెక్ చేసుకుంటే ఆ ఐటమ్ వైజ్ గా రిపోర్ట్ అంతా కరెక్ట్ గా బాగా వస్తుంది. అది వరకు బాగుంది నాకు. అన్న, రెస్టో సాఫ్ట్ నుంచి ఒక ఫీచర్ పిక్ చేయాలి అంటే ఏది చేస్తారు? ఇప్పుడు వచ్చేసి రెస్టో సాఫ్ట్ లో అంటే బిల్డింగ్స్, లైక్ కేఓటీస్ అండ్ రిపోర్ట్ వైజ్ గా అన్ని కరెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు నేను పిక్ చేసుకోవాల్సి అంటే మెయిన్ ఏమంటే బిల్డింగ్, కేఓటీ అండ్ రిపోర్ట్ వైజ్ గా చెక్ చేసుకునే విషయంలో కూడా బాగుంది ఫీచర్స్ అంతా. అన్న, రెస్టో సాఫ్ట్ గురించి బయట రెస్టారెంట్ ఓనర్స్ కి సజెస్ట్ చేయొచ్చు? ఎస్ వెల్ చేయొచ్చు అన్న. ఎందుకంటే ఫస్ట్ మనము రెస్టో సాఫ్ట్ యూస్ చేయకుండా వేరే సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాం. దాంట్లో వచ్చేసి ఫుల్ కన్ఫ్యూజన్స్, ఫుల్ గా డెప్త్ ఎక్కువ ఉండేది. బట్ ఏంటంటే రెస్టో సాఫ్ట్ యూస్ చేసినప్పటి నుంచి ఏముందంటే వేరే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన సజెషన్ ఏముందంటే యూజ్ గా అంటే సింపుల్ గా ఉంటుంది. బిల్లింగ్ వర్క్ కానీ కేఓటీ వర్క్ కానీ అంతా సింపుల్ గా వస్తుంది. ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఉండవు, అన్నెసరీ పాయింట్స్ ఎక్కువ యూస్ చేయం, అన్వాంటెడ్ పాయింట్స్ ఎక్కువ ఉండదు. సింపుల్ గా అండ్ డెప్త్ ఎక్కువ లేకుండా మూవ్ ఆన్ అవుతా ఉంటుంది. గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది దాంట్లో తెలుస్తుంది అనమాట. అయితే ప్రతి రెస్టారెంట్ ఓనర్ ఒకసారి ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా యూస్ చేయొచ్చు అన్న. ఈ రెస్టో సాఫ్ట్వేర్ అంటే మన హోటల్ కూడా ఏమంటే డెప్త్ ఎక్కువ లేకుండా సింపుల్ గా ఉండేదే చెక్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా యూస్ చేయొచ్చు. నో నీడ్ టు, దాంట్లో గురించి వరీ ఏం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Please use Resto Soft.